హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతు టాక్స్. ఇది నేను చేస్తున్న మొదటి వ్లాగ్ వీడియో. సో సపోర్ట్ మై ఛానల్ టు గ్రోత్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు రంగులమయమైన హోలీ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. కెమికల్ యాడెడ్ కలర్స్ వాడకుండా న్యాచురల్గా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలా చిన్నది ఫ్రెండ్స్, చివరి వరకు తప్పకుండా చూడండి. సో ఇది నా మొదటి వ్లాగ్ వీడియో కాబట్టి నేను మీతో ఈ ముగ్గు గురించి డిస్కస్ చేస్తామనుకుంటున్నాను. సో ఈజీ వేలో ఎక్కువ స్ట్రెస్ లేకుండా, ఇబ్బంది పడకుండా చాలా చక్కగా, అందంగా, చూడముచ్చటగా ముగ్గులు ఎలా వేయాలో చూడండి. నేనైతే ఈరోజు హోలీ సందర్భంగా చాలా ఈజీగా వేసేయాలి ముగ్గు అనుకుని స్టార్ట్ చేశాను. అందుకే ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేశాను, తీగల డిజైన్ వేశాను. మీరు కూడా ఇలాంటివి ఏదైనా మరిన్ని కొత్త డిజైన్స్ కనుక వేస్తే తప్పకుండా నాకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. టీచర్ ఈజ్ ఆల్వేస్ లెర్నర్ అన్నట్టు డైలీ ముగ్గులు వేస్తున్నా, 365 డేస్ వేస్తున్నా మళ్ళీ కొత్తగా వస్తూనే ఉంటాయి కదా. సో అందుకని ఫ్రెండ్స్, ఇక మెయిన్ ముగ్గుకు వస్తే కొత్త డిజైన్ వేసుకున్నాను నేను. సైడ్ బార్డర్స్ కానివ్వండి, మెయిన్ ముగ్గు కానివ్వండి, చాలా సింపుల్గా చిన్న పిల్లలు కూడా వేసుకునే విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే సింపుల్గా వేసుకోండి. నేను ఇలాంటి చిన్న చిన్న ముగ్గులతోనే మా వాకిల్ని అందంగా అలంకరించుకుంటాను. మీరు కూడా ఇలాంటి అలంకరణలు చేసుకుంటూ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదైతే 7 చుక్కల ముగ్గండి, చాలా ఈజీగా వేసేయచ్చు. 7x1 డాట్స్ అన్నమాట. నేను వేసిన ముగ్గుని మీరు 2-3 టైమ్స్ చూసారంటే చాలు, మీరు కూడా ఈజీగా వేసేయచ్చు. పెద్ద కష్టమైన ముగ్గేమీ కాదు ఇది. సైడ్ బార్డర్స్ కూడా చూడండి, చాలా ఈజీగా వేసేసుకుంటున్నాము. నేనైతే కలర్స్ ఏమీ యూస్ చేయలేదండి. నా దగ్గర ప్రజెంట్ ఎర్రమట్టి మాత్రమే ఉండింది కాబట్టి నేను ఎక్కువ వేస్ట్ చేయకుండా దీంతోనే వేసేసాను, ఎర్రమట్టితోనే. కలర్స్ అంతా పెద్దగా యూస్ చేయలేదు. అంటే కలర్స్ యూస్ చేస్తేనే ముగ్గు అందంగా ఉంటుంది అని కాదండి. ముగ్గు పిండి ఎర్రమట్టి అనేది వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అన్నమాట అంట. నాకు కూడా తెలీదు, మా అమ్మగారు చెప్పారు. అందుకని నేను ఎక్కువగా ఎర్రమట్టి ముగ్గు పిండినే యూస్ చేస్తాను. కలర్స్ చాలా తక్కువగా యూస్ చేస్తాను. మీరైతే కలర్స్ యూస్ చేస్తారా? మీకు ఈ విషయం ముందే తెలుసా, లేదా ఇప్పుడే తెలుసుకున్నట్లయితే ఏ విషయం అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోలు మీరు నాకు తెలియజేయాలైనా, నేను పెట్టే వీడియోలు మీకు రావాలైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వ్లాగ్ వీడియోస్ నేను చేయడం ఇదే మొదటిసారి.